మరి ఒక నామము ద్వారము, ఇంగ్లీష్లో డోర్ అంటారు. ఐ యామ్ ద డోర్. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో. కాబట్టి యేసు మరల వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచుండును. హల్లెలూయా. ఎంత మంచి నామం అండి. నేను ద్వారం నేనే. ఐ యామ్ ద డోర్. అసలు ఇంతవరకు ఎవరికైనా ఈ పేరు ఉందా అని నాకు అనిపించింది. గొర్రెలు పోవు ద్వారం నేనే. ద్వారము అంటే తలుపు అన్నమాట. అది డోర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎందుకు ఈ మాట అన్నాడు ప్రభు? కొట్టం దగ్గర కూర్చుంటాడంట కాపరి. ఒక్కొక్క గొర్రె ఆ కాపరి ఎదుటకుండా పోవాలట. ఎందుకంటే ఆ కాపరి తెలుసుకుంటాడు అనమాట. ఒక్కొక్క గొర్రె దానికి రోగం ఉందా, దానికి ఏమన్నా గాయమైందా, మరి దానికి ఏదైనా బలహీనత ఉందా, లేక కొన్ని గొర్రెలకు కొన్ని మట్టి పెడ్డలు ఏదైనా బురద అంటుకుంటే మరి చక్కగా దాన్ని తిరిమి ఆ తలంతా మరి నుదురంతా తిరుముతూ ఆ యొక్క మట్టి మురికి అంతా కూడా తొలగించి, మరి ఆ కాపరి స్పర్శ దానికి చాలా శక్తినిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నేను తెలుసుకున్నప్పుడే అనుకున్నాను, తప్పకుండా మరి దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులు లేక గొర్రెలు దగ్గరకు వస్తే తప్పకుండా ఇలా ముట్టుకోవాలి, తల మీద ఒక చెయ్యి పెట్టాలి. ఎందుకంటే వారిని అది దట్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ శక్తి, స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆ కాపరి ఆ గొర్రె మీద ఇలా చేతులు పెట్టి ఇలా తడువుతూ దానికి ఉన్న మురికి తీయడం, లేకుంటే దాని గాయాన్ని కొద్దిగా చక్కగా కట్టడం, ఇవన్నీ చేస్తాడంట కాపరి. ఇన్ని గొర్రెలు ఉన్నాయిలే అని చెప్పి అలక్ష్యంగా ఉండడట. ఆ కొట్టం దగ్గర ఉండి ఒక్కొక్క గొర్రెను పరీక్షించి కొట్టంలోకి పంపిస్తాడట. తర్వాత రాత్రి ఈ కాపరి కొట్టం దగ్గరనే ఆ ద్వారం దగ్గరనే పండుకుంటాడట. ఎందుకు ఈ ద్వారం దగ్గర పండుకుంటాడంటే తోడేళ్ళు కానీ, గొర్రె మాంసం చాలా రుచికరం కదా, తోడేళ్ళు కానీ మరి సింహాలు కానీ ఇలాంటివన్నీ క్రూర జంతువులు వచ్చి గొర్రెను మరి అపహరించుకొని లేక దాన్ని మృంగివేయకుండా ద్వారం దగ్గరనే ఆ దండం పెట్టుకొని ఉంటాడంట. నేను ఇది విన్నప్పుడు ఎంత సంతోషించినాను. అందుకే ప్రభు అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే. అంటే నా సెలవు లేకుండా గొర్రెకి ఏది కూడా కాదు. అంటే ఏది జరగాలన్నా గొర్రె కాపరికి తెలవాలి. అంటే క్రూర జంతువుల నుండి కాపుదల, ఆ గొర్రెకు స్పెషల్ ఇండివిజువల్ అటెన్షన్, ఒక్కొక్కటిని చూడడం, ఇదంతా మరి ప్రభు అందుకే కాపరిగా నేనున్నానని, నేను గొర్రెలు పో ద్వారం అని, అందుకే ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే వాక్యంలో ఉంది కదా, 121వ కీర్తన 4వ వచనం 5వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా చాలా మెలకుగా ఉంటాడట. తన మందను ఆ విధంగా కాపాడుకుంటాడు. గురుకలు కొట్టి నిద్రపోయి మరి ఒళ్ళు మరిచి ఉండడట. ఎప్పుడు కూడా హీ విల్ ఆల్వేస్ బి వెరీ అలర్ట్ ఇన్ ప్రిజర్వింగ్ హిస్ షీప్. అంత శ్రద్ధ మరి మంచి కాపరి అయిన యేసు ప్రభు కూడా మన పట్ల ఆయన అంత శ్రద్ధ కలిగి ఉన్నాడని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ మాట మీరు 9వ వచనం చూడండి, యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేషం. దీని అర్థం ఏంటని నేను మరి ప్రార్థన చేసినాను. ఏంటి ప్రభువా లోపలికి రావడం ఏంటి, బయటికి రావడం అంటే, యేసు ప్రభువును కలిగి ఉండు వారికి అంత స్వాతంత్రం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. సత్యము మీరు తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేస్తుంది. ఏ బంధకాలు లేవు అన్నమాట. నిర్భయంగా ఉంటావు ఈ లోకంలో. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడుతున్నావు, లోనికి వచ్చినప్పుడు కూడా దీవింపబడుతున్నావు. ప్రభు నీకు మరి అంత కాపుదల ఇస్తున్నాడు. నువ్వు దేనికి భయపడకుండా ఉన్నావు. మరి నీకంత రక్షణ ఆ కాపరి నీకు అనుగ్రహిస్తున్నాడు. యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. అంత స్వాతంత్రము, అంత కాపరితో ఉన్న బంధము కనుక నీకే భీతి లేదు, భయం లేదు. ప్రభువు నీకు ద్వారంగా ఉన్నాడు. నువ్వు లోపల ప్రవేశిస్తున్నావు, బయటికి వస్తున్నావు. అంటే
నాకు అనిపించింది ఇది ధ్యానిస్తున్నప్పుడు. యేసుప్రభు ఎవరిని కూడా నిర్బంధించడేమో. గొర్రెలన్నీ లోపలికేసి ఆ ద్వారం టైట్గా మూసేస్తే అయిపోతుంది కదా అని నేను అనుకుంటున్నాను. కానీ అలా చేయడంట ప్రభు. ఆ తెరిచే పెడతాడు అన్నమాట. తెరిచే పెడతాడు. ఆ గొర్రెలు బయటకు వస్తున్నాయి, లోనికి పోతున్నాయి. కానీ ఈ లోకంలో పడి కొట్టుకొని పోవడం లేదు, నశించిపోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ గొర్రెలు ఎవరి స్వరం వింటుంది? కాపరి యొక్క స్వరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపరి నియంత్రణలోనే ఉంది కాబట్టి దానికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చేసినాడు. మరి ఇంకొక నామం చూడండి, జీవాహారం. పలకండి మాట, జీవాహారం. జీవాహారం అని యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో మీరు ఒకసారి చూడండి. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయేది, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చూడండి, నేనే 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 అని యేసు ప్రభు ఈ సువార్తల్లో ఎన్నిసార్లు పలికినాడో మీరు మరి చదివి తరిచి చూసి కనుక్కోవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, పునరుద్ధానం, నేనే జీవము, నేనే లోకమునకు వెలుగై ఉన్నా, నేనే గొర్రెలు పోవు ద్వారం, నేనే మంచి కాపరి, నేను అంటే అంత ధీమా. అలాగే ఎవరు పలికినారండి? ఎవరు పలకలే లోకంలో. అది మీరు తెలుసుకోవాలి. అసలు ఈ లోకంలో నువ్వు అనుకరించేది ఎవరినో కాదు, యేసు ప్రభువునే నువ్వు వెంబడించాలి. ఈజ్ ద రైట్ పర్సన్ టు ఫాలో. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే నువ్వు చూడాలి, యేసునే వెంబడించాలి. ఇక్కడ అరణ్యంలో మరి ఇశ్రాయేలు ప్రజలు పరలోకం నుండి కురిచింది ఆహారం, అది కూడా పరలోకం నుండి కురిపించినాడు దేవుడు. అది తిన్నారు. ఏ దినానికి అది వారు కూర్చుకొని తిన్నారు కానీ వారు చనిపోయినారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను భుజించిన వాడు ఎన్నడూ చావడు, ఎందుకంటే నిత్య జీవంలోకి దాటుకుంటాడు అని చెప్తున్నాడు. 51వ వచనం చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించు. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు మరి ప్రభురాత్రి భోజనంలో మనం చూస్తాం కదా, ఆయన ఓ రొట్టెను సాదృశ్యంగా తీసుకుంటాం, యేసు ప్రభు యొక్క శరీరం అని విరిచి అది భుజిస్తున్నాం. యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం మనం పుచ్చుకుంటున్నాం. అంటే యేసు ప్రభు శరీరం రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు జీవాహారంగా ఈ లోకంలోకి వచ్చినాడు. ఈ ఆహారం భుజించిన వానికి చావు లేదంటే శారీరకమైన మరణం ఉన్నది, అందరికీ ఉంది. కానీ అది అంతం కాదు, మనకు మరి నిత్య జీవం ఉన్నది. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారికి రెండవ మరణం కూడా ఉందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకంటే వారు నరకంలోకి వెళ్ళిపోతున్నారు, మనము నిత్య జీవంలోకి వెళుతున్నాం. అందుకే ఈ ఆహారం తినవాడు చనిపోడు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఈ జీవాహారము, దేవుని వాక్యమే జీవాహారం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు కదా. కానీ మనకు శరీరాలు బలహీనంగా ఉన్న అంతరంగ పురుషుడు దినదినము బలం పుంజుకుంటున్నాడు. ఎందుకంటే జీవాహారం మనము భుజిస్తున్నాం. ఈ లోకరీతిగా ఉన్న ఆహారంలో ఎంత ప్రమాదం అండి. ఒకవేళ నువ్వు మంచి ఆహారం, పోషకాహారం భుజించి నీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నా, గుండెలో నీకు ధైర్యం లేదు, శక్తి లేదంటే నువ్వు జీవించలేవు ఈ లోకంలో. కనుక ఈ వాక్యాన్ని నువ్వు భుజించాలి. ఎజెక్యేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడు, ఈ యొక్క మరి వాక్యాన్ని నువ్వేం చేయాలంటే బాగా భుజించాలంట. నేను నీతో చెప్పిన మాటలన్నీ భుజించు, నీ కడుపు నింపుకో. అంటే ఈ వాక్య పఠన నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను జీవ మార్గంలోకి నడిపిస్తుంది, నిత్య జీవంలోకి నీవు వెళ్తావు. అందుకే ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. చూడండి, షుగర్ వస్తే డాక్టర్ అంటాడు టీలో కూడా షుగర్ వేసుకోవద్దు, షుగర్ స్టాప్ అంటారు, నిర్దేశాలు ఇస్తారు కదా.
బీపీ వచ్చిన వాళ్ళకి కారం, పులుపు, ఉప్పు అసలే తినొద్దు అంటారు. కానీ దీనికి ఏ స్టిపులేషన్ లేదు. నీకు షుగర్ వస్తే నువ్వు ఎక్కువ తినాలి, నీకు బీపీ వస్తే ఇంకెక్కువ తినాలి, నీకు ఏ భయం ఉంటే ఇంకెక్కువ భుజించాలి. అంటే నీ సర్వ శరీరానికి నీకు ఆరోగ్యం ఇచ్చేదే జీవ వాక్యం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రతిసారి ఈ జీవవాక్యాన్ని నువ్వు భుజిస్తున్నప్పుడు, ఈ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు, బలి నీ కొరకు సిలువలో బలి అయిన యేసు ప్రభువును నీవు మర్చిపోద్దు. ఆయన నీకు ఆహారం అయిపోయినాడు. కాబట్టి ఈ జీవాహారము నీకు శక్తినిస్తుందని నువ్వు మర్చిపోకూడదు. జీవాహారము అనే నామము మనం ధ్యానించినాం. మరి ఒక నామం విమర్శించువాడు అని 1 కొరింథీ 4:4 మీరు చూస్తున్నాం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువల్ల నీతిమంతుడుగా ఎంచబడాను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఆయన విమర్శించువాడు. 3వ వచనంలో మీ చేతనైనను ఏ మనుషుల చేతనైనా నేను విమర్శింపబడటం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకున్నాను. నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువల్ల నీతిమంతుడుగా నేను ఎంచబడాను. నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవునికి స్తోత్రం. విమర్శించువాడు అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను సరిగ్గా తెలుసుకుంటాడని అర్థం. చూడండి, కొన్నిసార్లు మన జీవితాలు మనకు సరిగ్గా కనబడుతుంది. ఒకని మార్గం అంట వానికి సూటిగా కనబడుతుందంట, కానీ దాని అంతము మరణమేనంట. కనుక మనము ఇతరులను గురించి విమర్శిస్తాం, మనము చాలా గొప్ప అని అనుకుంటాం, ఇతరులను తిరస్కరిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే నువ్వెవరిని తీర్పు తీర్చే పని లేదు. నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? విమర్శించేవాడు ఒకడు ఉన్నాడు కదా, దేవుడే తీర్పరి కదా. వాడు చెడ్డవాడంటే వెంటనే ఇది బాడీ లాంగ్వేజ్ అంట. వాడు దొంగ, వాడు వ్యభిచారి, వాడు అక్రమస్తుడు అంటే ఒక్క వేలే వాని తట్టు అంట, 3 వేలు కూడా ఈ తట్టే ఉందంట. ఇంకొక వేలు దేవుడున్నాడు జాగ్రత్త అని అంటుందంట. కనుక ఎవరిని తప్పు పట్టకుండా దేవునికి సమస్తము న్యాయముగా జరిగించు దేవునికి నీవేం చేయాలి? అప్పగించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో చెప్తున్నాడు. 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూసినప్పుడు మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడం. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడం. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడం. నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూసిన ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకున్నావు, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనవ. కొందరిని మీరు చూస్తే 24 గంటలు ఇతరులను విమర్శిస్తూనే ఉంటారు. ఇతరులను విమర్శించడం అది విశ్వాసికి తగని పని అని ప్రభువు చెప్తున్నాడు. మరి ఇతరుల్లో ఉన్న చెడును కాదు నువ్వు చూడడం. నీకు మనసుంటే వారి కొరకు ప్రార్థన చేయి, కానీ వారిని విమర్శించకూడదు, తీర్పు తీర్చకూడదు. ఇతరులను మనము విమర్శిస్తున్నప్పుడు మనకు దేవుని భయం ఉండాలి. ఎందుకంటే మనం దేవుని స్థానంలో లేము ఎవరికి తీర్పు తీర్చడానికి. కాబట్టి మన ప్రవర్తన దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుంటూ మనల్ని మనం చక్కబెట్టుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, దేవునికి మహిమ కలుగుతుందని మనము గ్రహించాలి. మరి వాక్యంలో చూసినప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి వారికి దేవుడే తీర్పు తీరుస్తున్నాడు, విమర్శించువాడు దేవుడే. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అందరూ కూడా యేసు ప్రభువు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఉంది. కాబట్టి నీవు నీ ప్రవర్తన చక్కబెట్టుకో, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో.
ఇతరులను విమర్శించే పని నుండి తప్పుకు. ఎందుకంటే పౌలు భక్తుడు అదే అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు. మనకు మన తప్పులు ఎలా కనబడుతుందండి? కనబడదు. కనుక 5వ వచనం చూడండి, 1 కొరింథీ 4:5. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకూడే. బైబిల్లో ఉంది, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. అంటే ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ జడ్జ్మెంట్. చనిపోయినాకనే తీర్పు ఉన్నది. కానీ మనం బ్రతికున్నప్పుడే అందరికీ తీర్పు తీర్చేస్తున్నాం. దేవుడు కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాతనే తీర్పు తీరుస్తున్నాడు. కానీ మానవులకు ఎంత తొందరపాటు అంటే, మానవులు బ్రతికి ఉండగానే ఒకరికొకరు ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చుకుంటున్నారు. అందుకే ఇక్కడ 1 కొరింథీ 4:5లో సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చకూడదు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. హల్లెలూయా. మరి ఇంకొక నామము సహాయము చేయువాడు. గాడ్ హూ హెల్ప్స్. ఐఎమ్ ద లార్డ్, ఐ విల్ హెల్ప్ ది అనే వాక్యంలో చూస్తున్నాము. యెషయా 41:10 ఈ మాట ఉంది, నీకు సహాయము చేయువాడను నేనే. నేనే అంటే ఎవరు లేరన్నమాట. నేనే నీకు సహాయం చేయవాడను, నేను తప్ప వేరొకడు లేడు. భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. ఏ దేవుడు నీ అక్కరకు రాడు, సహాయం చేయడానికి రాడు, నువ్వు పిలిస్తే పలకడు. అందుకే మరి ఇర్మియా గ్రంథం 33:3 ఉంది కదా, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు మొరపెట్టు. ఇంకెవరికో ఎందుకు పోయి నీ గోడంతా చెప్తున్నావు? ఎవరి ముందో ఎందుకు ఏడుస్తున్నావు? వారు నిన్ను చులకనగా చూస్తారు కదా. నీ కన్నీళ్ళు లేదో నా పాదాల దగ్గర కార్చు, నాకు మొరపెట్టు, నా సన్నిధిలో నీ భారమంతా నాకు తెలియజేయి, నీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించు, నేనే నీకు సహాయము చేస్తాను. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు కృంగిపోవద్దు. ఇంట్లో ఏదో కలహమైన కుంగిపోతారు చాలామంది. భోజనం చేయరు మరికొందరు, అన్నం మీద అలుగుతారు కొందరు, ఇంట్లో భర్తతో మాట్లాడారు, భార్యతో మాట్లాడారు, పిల్లలతో అలుగుతారు. దేవుని బిడ్డలకి ఇవన్నీ తగదు. నీకు దేవుడు ఉన్నాడు సహాయకుడు. నిన్నెవరో మెచ్చుకోవాలని, నన్నెవరు పట్టించుకోవడం లేదు అని అనకూడదు. నీకు దేవుడిచ్చిన పని క్రమంగా చేస్తూ పోవాలి. మర్చిపోదు, దేవుని దృష్టి నీ మీద ఉన్నది. నీకు సహాయం చేయవాడు దేవుడే. అందుకే మనుషుల సహాయము వ్యర్థము. 60వ కీర్తన 11వ వచనం, మనుషుల సహాయము వ్యర్థము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా నీకున్నాడు. యెషయా 57వ వచనంలో ఉంది, ప్రభు అయిన యెహోవా నాకు సహాయకుడు కనుక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకో. I will make my face like a flint because God is my helper. నాకు అవమానం సిగ్గు కలగదు, ఎందుకంటే దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. ఏ ఒక్క డాలర్ సహాయం లేకుండా 20 సంవత్సరాలు విశ్వాసం మీద ఈ పరిచర్య నడిచింది. మరి నాకు సహాయం చేసింది ఎవరండి? చెప్పండి గట్టిగా. ఎవరు చేసినారు సహాయం? దేవుడే. ఎప్పుడు తెలియదు, ఈ నెల ఎలా జరుగుతుందో నాకు తెలియదు. భయం ఏం లేదు. ప్రార్థన చేస్తాను, దేవుడు డబ్బు పంపాల్సిందే అంతే. ఆజ్ఞ ఇచ్చే దేవుడు ఎన్నో దిక్కులకు ఆజ్ఞ ఇస్తాడు. తప్పకుండా ఆ టీవీ బిల్ కానీ ప్రింటింగ్ బిల్ కానీ అది జరిగిపోతుంది అంతే. ఎంత ఆశ్చర్యం కదా. చందా పట్టకుండా 20 సంవత్సరాలు ఈ సేవ నడిచిందంటే మీకు ఆశ్చర్యం లేదా? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అంటే తప్పకుండా నన్ను పిలిచిన దేవుడు నాకు అడుగడుగున సహాయపడతాడనే గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం. బ్యాంకులో కొన్నిసార్లు బ్యాలెన్స్ ఏముండదు, ఆయన నాకు విశ్వాసం దేవుడు ఎక్కడి నుండో పంపిస్తాడని.
అది తప్పకుండా జరుగుతుంది. అలాగే ఈ పరిచర్య ఎంత అద్భుతంగా మరి ముందుకు సాగుతూ ఉంది. కీర్తనకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. 94వ కీర్తన 17 నుండి 19 చూడండి. సామ్స్ 94:17-19. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండు. ఒకవేళ దేవుడే నీకు సహాయం చేయకుంటే ఈరోజు సజీవ లెక్కలో నువ్వు ఉండవు కదా. ఎన్నిసార్లు నీకు రోగం వచ్చింది, పడకబట్టినావు, దేవుడు నిన్ను పడక నుండి లేవనెత్తినాడు. ఎన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కురుక్కుపోయినావు, దేవుడు నేను చేయి పట్టి లాగినాడు, నిన్ను ఉద్ధరించినాడు. ఒకవేళ దేవుడే సహాయం చేసి ఉండని ఎడల నీ ప్రాణం నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు మౌనం అంటే సమాధి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, మనం కొన్నిసార్లు ప్రార్థన కూడా రాదు, సమస్యలు ఎక్కువైనప్పుడు మోకరిస్తాం కానీ ఏ మాట రాదు. గుండె నిండుగా ఉన్నప్పుడు, తల బరువు ఎక్కింది, గుండె బరువు ఎక్కింది, మాట రావడం లేదు, అప్పుడు కూడా ఆయన సహాయకుడుగా ఉంటాడంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8:26లో ఉంది, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన దేవునికి ఏం చేస్తాడట? విజ్ఞాపన చేస్తాడు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయు. బాధలను మూలుగులు కూడా ప్రార్థనగా చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎంత బాధ కదా, శరీరంలో బాధలు ఉంటాయి, మనసులో వేదనలు ఉంటాయి, జీవితం ఎలాగ నెట్టుకొని ముందుకు వెళ్ళాలి, మూలుగుతూ ఉంటావు. ఆ మూలుగుల ధ్వని దేవునికి చెవిలోకి వచ్చిపోతుంది. ఆ మూలుగులే ప్రార్థనగా మార్చేస్తాడు. మన బలహీనతలో పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడిగా ఉండి నీకు విజ్ఞాపన చేయరాని పరిస్థితుల్లో కూడా ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో నీ ఆత్మ పక్షాన పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఆయన నీకు సహాయకుడుగా ఉంది. హీ ఈజ్ యువర్ హెల్పర్. కనుక దేవుడు నాకు సహాయకుడు, ఆయనే నాకు సహాయకుడని నీవు గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చెప్పిన నామములు మనం చేతులెత్తి 3 సార్లు స్తోత్రం 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 అని దేవుని మహిమపరుద్దాం. ద్వారము, జీవాహారము, విమర్శించువాడు, సహాయము చేయువాడు. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు మేము ధ్యానించిన నామముల ద్వారా మా యొక్క శరీరాత్మ ప్రాణములను మీరు తెప్పరిలా చేసినారని నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇంకా దేవుని వాక్యం వింటున్న బిడ్డలను కూడా, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని, సంతోషము, నెమ్మది, సమాధానము, క్షేమము వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ద్వారమై ఉన్నావని మేము నేర్చుకున్నాం. మా ఒక్కొక్కరి సమస్యలు నీకు తెలిసి ఉన్నవని, మంచి కాపరిగా నీ దృష్టి మా మీద ఉందని, మా యొక్క ప్రార్థనలకు నీ చెవులు ఒగ్గి ఉన్నవని నీకు వందనాలు తెలియజేస్తున్నాము. గొప్ప దేవ, నువ్వు మాకు విమర్శించే దేవుడవని, సహాయం చేయు దేవుడవని నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువా, ప్రతి సమస్యలో నీవు మాకు సహాయం చేసే దేవుడవని, అలాగే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని ప్రభువా మీరు మాతో మాట్లాడినారు. నైనా ఈ జీవాహారము భుజించిన వాని నిత్య జీవం ఉంటుందని మేము తెలుసుకున్నాం. మమ్మను చేతులెత్తి దీవించమని ప్రార్థిస్తున్నాను.
ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఇంకా ఇంకా నీ పనులు చేయడానికి మాకు శక్తి సామర్థ్యాలు, దివ్యమైన అభిషేకము మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.